నేడు గురు పౌర్ణమి. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురు పూజోత్సవం నిర్వహిస్తారు. గురువులకు బహుమతులు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గదర్శనం చేసి ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతిఫలంగా శిష్యులు గురువులను సత్కరిస్తారు. ఇక గురువుల పట్ల గౌరవాన్ని అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని జన్మదినం కాబట్టి అధిక ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ముగిస్తారు. ఇక చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిశాక ఆహారం స్వీకరిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు బాబాను దర్శించుకొని పూజలు చేస్తున్నారు. భాగ్యనగరంలోని సాయిబాబా ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, వరలక్ష్మి, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. అయితే తెల్లవారుజాము నుంచే ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సాయిబాబాకి అభిషేకాలు, ఆరతిలు చేశారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే యూసుఫ్గూడలోని సాయిబాబా ఆలయంలో ఉన్నాను. సో ఇక్కడ చూసి అయితే భక్తులు ఉదయం నుంచి వచ్చి అయితే అభిషేకం చేస్తున్నారనే చెప్పాలి. అయితే గురు పౌర్ణమి అంటే గురువులని, ఉపాధ్యాయులని పూజించే రోజు. కాకపోతే సాయిబాబాని గురువుగా భావించి భక్తులు మాత్రము ఈరోజు గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఇంకా గురు పౌర్ణమి, దానితో పాటు గురువారం కావడంతో అయితే ఈరోజు విశేషం అనే చెప్పాలి. అయితే ఈరోజు ప్రత్యేకంగా 3 ఆరతులు చేసి భక్తి శ్రద్ధలతో అయితే వాళ్ళ పూజలు కూడా అందిస్తున్నారు భక్తులు. అయితే వచ్చి ఇక్కడ హైదరాబాద్లోని ఏ ఆలయంలో చూసినా మనకు ఈరోజు మొత్తం కిటకిటలాడుతున్నాయి అనే చెప్పాలి. అయితే ప్రతి సాయిబాబా ఆలయం కూడా ఈరోజు పువ్వులతో, రకరకాల పువ్వులతో అలంకరణలు కూడా చేశారు. అయితే సాయిబాబాకి ఎక్కువగా అన్నదానం ఇష్టం కాబట్టి ప్రతి సాయిబాబా ఆలయంలో ఈరోజు అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక దానితో పాటు వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఇక్కడ క్యూ లైన్ పాటిస్తూ కూడా భక్తులు దర్శనం చేసుకునే విధంగా కూడా వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ మెంబర్స్ కూడా. ఇంకా ఇదే అభిషేకము ఇంకా ఈరోజు రాత్రి వరకు కూడా ఇలానే కొనసాగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులు వాళ్ళ భక్తి శ్రద్ధలతో కూడా ఎంతో భక్తితో అయితే వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. అయితే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడదాం. చాలా బాగా చేసుకుంటామండి. ప్రతి సంవత్సరము గురు పూర్ణిమ చాలా బాగా చేస్తాం. ఇంకేంటంటే అన్నీ చేస్తారండి. గణపతి పూజ చేస్తారు, అమ్మవారి పూజ చేస్తారు, నవరాత్రులు చేస్తారు, బాబా పూజ. ఈరోజు బాబా పూజ చేస్తారు, చాలా బాగా చేస్తారు. అన్నదానం కూడా ఉంటుంది. చాలా బాగా భక్తులు వస్తారు. బాబా ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. చాలా బాగా చేస్తారు. ఇప్పుడైతే మేమైతే అందరూ మామూలుగా బాబా గురించే కోరుకుంటాం కాబట్టి మేము కోరుకునే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గుడి కూడా మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ప్లస్ ఈ గుడి కట్టినప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. చాలా రోజుల నుంచి వస్తున్నాం. ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి రాబట్టి. మాకు చాలా బాగా జరిగింది బాబా తరపు నుంచి. మాకు అంతా మంచిగా జరిగింది కాబట్టి బాబాని మేము చాలా బాగా నమ్ముతాము. ఉంటుందండి, 2 వరకు ఉంటాయి. 2 వరకు ఈరోజు సాయంత్రం అంతా ఉంటుంది. ఇంకా నైట్ 10 గంటలకి నైట్ ఆర్తితో క్లోజ్ అయిపోతాయి. నైట్ ఆర్తితో క్లోజ్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చిన భక్తులకి కూడా ప్రత్యేకమైన పూజలు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. సాయంత్రం వారికి కూడా ఇలానే అభిషేకాలతో, పూజలతో మాత్రం సాయిబాబాని చాలా మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఇంకా గురువారం కావడంతో మాత్రం విశేషం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కూడా మనకు పూజలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వరలక్ష్మి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.